డీసెంట్రలైజ్డ్ ఎకోసిస్టమ్. మనం ఏ వ్యాపారం చేస్తున్నా మనం రైట్ ప్లాట్ఫామ్‌లో పెట్టుబడి పెడుతున్నామా లేదా అనేది ముఖ్యం. మనం పెట్టుబడి పెట్టిన ప్లాట్ఫామ్ ఎంత కాలం నిలబడి ఉంటుంది అనేది ఇంకొక విషయం. మనకు రిటర్న్స్ వస్తాయని చెప్పినప్పుడు, హ్యూజ్ రిటర్న్స్ వస్తాయని చెప్పినప్పుడు, అది నిజంగానే అంత పొటెన్షియాలిటీ కలిగి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఈ క్రిప్టో స్టేకింగ్ ప్రోగ్రామ్‌లో, యూఎస్‌డిఎక్స్ స్టేకింగ్ ప్రోగ్రామ్‌లో మనకి 2x ఇవ్వడానికి ఈ సిస్టమ్‌లో ఉన్న సత్తా ఏంటి? ట్రిగర్ పెక్ టెక్నాలజీ. ఇది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. ఈ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి యూఎస్‌డిఎక్స్ నుంచే పరిచయం అవుతుంది. కావాలంటే మీరు గూగుల్‌కెళ్ళి చూసుకోవచ్చు. ట్రిగర్ పెక్ టెక్నాలజీ అంటే దానికి సంబంధించిన డెఫినిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డీటెయిల్స్ కానీ మీకు కనబడదు. త్వరలో కనిపిస్తుంది. ఎందుకంటే మనమే ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి. ట్రిగరింగ్, పెగ్గింగ్. $1 ప్రైస్‌కి ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఇది ఒక చాకచక్యంగా వ్యవహరిస్తూ ఆటోమేటిక్‌గా రీకాలిబ్రేషన్ చేసుకొని $1 ప్రైస్‌కి యూఎస్‌డిఎక్స్ ఉంచుతుంది. సో, అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. యూఎస్‌డిఎక్స్ స్టేకింగ్, రీస్టేకింగ్. ఇక్కడ స్టేకింగ్ జరుగుతుంది. 2x తీసుకుంటారు. మళ్ళీ రీస్టేకింగ్ జరుగుతుంది. ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానో చివరి వరకు ఉంటే మీకు అర్థమవుతుంది. ఏ బిజినెస్‌లోనైనా ఎంట్రీ ఉంటుందండి. ఎగ్జిట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ యూఎస్‌డిఎక్స్‌లో ఎంట్రీ మాత్రమే ఉంటుంది. అవసరమైతే ఇంకా రీ ఎంట్రీ మొత్తం అందరిని చేస్తారు తప్ప ఎగ్జిట్ డోర్ ఉండదు. వెళ్ళమన్నా వెళ్ళరు. అరే బాబు నువ్వు ఆగిపోరా ఇంకా స్టేకింగ్ చేయొద్దన్నా వినరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూఎస్‌డిఎక్స్. ఏఐ బోట్ స్కాల్పింగ్. టోటల్ ఒక బోట్ స్క్రిప్టెడ్‌తో మనం ఏదైతే స్టేకింగ్ చేసినటువంటి క్రిప్టో కరెన్సీ ఉందో దాన్ని ఒక భాగంగా విడగట్టి ఆల్ట్ కాయిన్స్‌లో కానీ, డిఫరెంట్ క్రిప్టో కాయిన్స్‌లో కానీ 24/7 365 డేస్ ఒక ట్రేడింగ్ స్క్రిప్ట్ విధానంతో ట్రేడింగ్ చేస్తూ ఒక రెవెన్యూని జనరేట్ చేస్తుంది. మాన్యువల్ ఆపరేషన్ కాదు, కంప్లీట్ బోర్డ్. ఆల్ట్ హోల్డింగ్. మనం స్టేకింగ్ చేసినటువంటి కొంచెం భాగాన్ని ఆల్ట్ కాయిన్స్ లో హోల్డింగ్ లో పెడుతుంది. బిట్ కాయిన్ తప్ప మిగిలిన కాయిన్స్ అన్ని ఆల్ట్ కాయిన్స్. సో ఒక 5 to 30 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని మార్కెట్ యొక్క గమనాన్ని పరిశీలిస్తూ బిట్ కాయిన్ యొక్క మూవ్మెంట్ ని గమనిస్తూ ఇది హోల్డింగ్ చేస్తుంది షార్ట్ టైం. సో మంచి రిటర్న్స్ ఒక 20-30%, 40% రిటర్న్స్ రాగానే సేల్ చేసి, ఎందుకంటే ఫ్రెండ్స్ క్రిప్టో బిట్ కాయిన్ మూవ్ గమనిస్తే బిట్ కాయిన్ 2 times పెరిగినప్పుడల్లా ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా 5 to 50 times పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో గోల్డ్ ఈజ్ గోల్డ్ ఇన్ క్రిప్టో. సో కూడా ఒక బోట్ సహాయంతో మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటూ అక్కడ జనరేట్ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా డిప్లాయ్ చేసేసారు. ఎడిట్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. అంటే రెవెన్యూ అనేది జనరేట్ ఉంటుంది.